రాష్ట్రంలోని అద్దె బస్సుల యజమానుల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. అద్దె బస్సులకు సంబంధించిన పలు సమస్యలపై తీర్మానాలు చేశారు. మహాలక్ష్మి పథకంతో డీజిల్ భారం పడుతోందని అన్నారు. ప్రస్తుతం ఉన్న కిలోమీటర్ ఫర్ లీటర్ మైలేజ్లు రావడం లేదని తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు హరిత అందిస్తారు. తీసుకొచ్చిన మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఇటు ఆర్టీసీలో అద్దె బస్సులపైన ఎఫెక్ట్ పడింది. అయితే ఈ ఎఫెక్ట్ కారణంగా తమకి కేఎంపీఎల్ తక్కువగా వస్తుందని రానున్న రోజుల్లో యాజమాన్యం మాతో చర్చించి మా సమస్యల పట్ల పరిష్కారం తీసుకోవాలి, లేదంటే ధర్నాకి వెళ్తామని కూడా ఇటు అద్దె బస్సుల అసోసియేషన్ వెల్లడించింది. అద్దె బస్సుల అసోసియేషన్ వారు ఉన్నారు, మాట్లాడదాం. మీరు చెప్పండి, అసలు ఎన్ని బస్సులు ఉన్నాయి ఆర్టీసీలో? ఈ స్కీమ్ ద్వారా మీకు ఎట్లాంటి నష్టాలు కలుగుతున్నాయి? ఆర్టీసీలో టోటల్ 2700 బస్సులు ఉన్నాయి. ఆర్టీసీలో ఉన్న బస్సులు మా బస్సులతో పోల్చుకుంటే ఈ ఫ్రీ మహిళా మహాలక్ష్మి స్కీమ్ కింద నడిచే బస్సులలో 60% బస్సెస్ పబ్లిక్ను మాయే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి మాకు ఓవర్లోడ్ ఎక్కువ పడుతుంది. ఇదివరకు సీటింగ్ కెపాసిటీ నడిచేది, ఇప్పుడు అదనంగా 100 నుంచి 120 మంది ఎక్కడం వల్ల మా బస్సులపై అధిక లోడ్ పడి కేఎంపీఎల్ తగ్గిపోతుంది, మెయింటెనెన్స్ పెరిగిపోయింది. తర్వాత బండి నడిచే కాలము అంటే డ్యూరేషన్ ఒక 2 to 3 అవర్స్ పెరిగింది. దీనివల్ల కేఎంపీఎల్ పోయి డీజిల్ కన్జంప్షన్ ఎక్కువైపోయింది. కాబట్టి మా హైర్ బస్ ఓనర్లు అంత బాగా ఉన్నవాళ్ళు కాదు. ఏదైనా రిస్క్ జరిగినప్పుడు మేము తట్టుకోలేము. తక్షణమే ఆర్టీసీ అధికారులు వాళ్ళు ఏ విధంగానైతే వాళ్ళ బస్సులకు ఈ క్లెయిమ్ ఈ రిస్క్ను వాళ్ళు బేర్ చేస్తున్నారో వాటిని అదేవిధంగా మా బస్సులకు కూడా బేర్ చేయమని అడిగినాం. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ కదా, ఓవర్లోడ్ వల్ల బస్సుకు ఒకంటికి పల్లె వెలుగు 5 నుంచి 6 లీటర్లు అదనంగా పడుతుంది, ఎక్స్ప్రెస్కు 8 నుంచి 12 లీటర్ల వరకు అదనంగా పడుతుంది. కాబట్టి బస్సు ఒక్కంటికి రోజుకు 1000 రూపాయలు అదనంగా మా మీద భారం పడుతుంది. ఇది ఎండీ గారు కూడా సజ్జనార్ సార్ కూడా ఇమీడియట్గా కమిటీ చేసి వీళ్ళ సమస్యలను సాల్వ్ చేయమని చెప్పిండ్రు. కానీ ఇంతవరకు కాలయాపన చేస్తున్నది. మా ఓనర్లకు రోజుకు తడిసి మోపడవుతుంది. కాబట్టి మేము తక్షణమే ఇవి స్పందించాలని కోరుకుంటూ 5వ తారీఖు స్పందించని ఎడల 5వ తారీఖు నుంచి బస్సులు ఆబ్దల చేద్దామని నిర్ణయించుకున్నాం. మా ఓఆర్ పెరిగింది. మాకు ఇంతకుముందుకు 65% వస్తున్న ఆక్యుపెన్షన్ రేషియో ఇవాళ 80+ అయింది. మేము ఇంకా అదనంగా బస్సులు వేస్తాం, అదనంగా బస్సులు పెంచుతామని చెప్పి వాళ్ళే చెప్పారు స్వయంగా. అంటే వాళ్ళే తట్టుకోలేని ఓవర్లోడ్ వస్తుందంటే అందులో 60% రేషియో ఉన్న మా పరిస్థితి మీరే అర్థం చేసుకోండి ఎలా ఉంటుంది అనేది. మేము అడిగేది డిమాండ్ ఒకటే ప్రధానమైనది, ఆర్టీసీ వాళ్ళు ఏదైతే స్పాట్ కాంపన్సేషన్ ఇస్తున్నారో ఓనర్ ప్రయాణికులకి గమనిస్తే అదేవిధంగా మా బస్సులో కూడా జరిగిన ప్రమాదాలకు ఆర్టీసీ స్పాట్ కాంపన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళే సెటిల్మెంట్ చేసుకోవాలి. మాకు ఎలాంటి సంబంధం పెడదని మా ప్రధాన డిమాండ్. ఆర్టీసీకి లయబుల్గా నడిపినాం, గవర్నమెంట్కి లయబుల్గా నడిపినాం. ఈ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విపత్కర పరిస్థితి మమ్మల్ని ఆదుకునే పరిస్థితి ఉంటే కనుక తప్పనిసరి పరిస్థితుల్లో మేము స్ట్రైక్ వెళ్ళక తప్పదు. దయచేసి ఎండీ గారిని, తద్వారా రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి గారికి కూడా మా యొక్క విన్నపం, దయచేసి మమ్మల్ని కూడా కన్సిడర్ చేయండి, మమ్మల్ని పిలవండి, మా సమస్యను చర్చించండి. న్యాయమైన డిమాండ్లని అడుగుతున్నాం, న్యాయమైన డిమాండ్ని పరిష్కారం చేయండి. రానున్న రోజుల్లో కేఎంపీలు పెంచడంతో పాటు ఇన్సూరెన్స్ పైన కూడా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేనిచో ఈ నెల 5 నుంచి ధర్నాకు దిగుతామని కూడా అద్దె బస్సుల అసోసియేషన్ సభ్యులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.